శ్రీ రమణాశ్రమ స్మృతులు రమణ సహస్రనామం 1943లో ఒకనాడు నెల్లూరు నుండి ఆశ్రమానికి ఒక జాబు వచ్చింది. అక్కడ ఉన్న రమణ భక్తులంతా కొంతకాలం నుంచి ప్రతి సంవత్సరం రమణ జయంతికి ఉత్సవం చేస్తూ ఉన్నారట. ఆ సందర్భంలో భగవాన్ చిత్రపటాన్ని పూజించే నిమిత్తం శ్రీ రమణ పూజ విధానమంతా ఎవరైనా పండితుల చేత రాయించి పంపవలసినదిగా ప్రార్థిస్తూ అక్కడి భక్తులు ఆ జాబులో రాశారు. భగవాన్ అది చూచి జగదీశ్వర శాస్త్రి గారు రాగానే ఆ ఉత్తరంలో విషయం వారికి చెప్పారు. శాస్త్రి గారు లోగడ రమణ సహస్రనామాదులు రాస్తే ఆ ప్రతి ఎక్కడో పోయిందట. ఇప్పుడు ఈ ప్రేరేపణ వల్ల వారికి ఉత్సాహం కలిగి మళ్ళీ తామే రాస్తామని భగవాన్తో మనవి చేసి ఆ పనికి పూనుకున్నారు. ఈ విషయం నెల్లూరు భక్తులకు తెలిసి రాయటం అయిందా అంటూ ఉత్తరాలు రాస్తూ ఉంటే రమణ పూజ విధానము సహస్రనామ స్తోత్రనామావళి సహితంగా త్వరలోనే రాసి ముగించారు శాస్త్రి గారు. ముగింపవగానే శాస్త్రి గారు భగవాన్ సన్నిధికి వచ్చి కూర్చుని, భగవాన్ అంతా రాసి ముగింపైంది, పూజకు భగవాన్ అనుమతించాలి అన్నారు చల్లగా. భగవాన్ నవ్వుతూ, ఓహో సరి నన్ను కూర్చోబెట్టి పూజించాలనా నీ అభిప్రాయం అన్నారు. అది కాదు భగవానే, భగవాన్ పాదాలకు అన్నారు వారు. తమ పాదాలు గబగబా ముడుచుకుంటూ, చాలును, ఇంట్లో పటం పెట్టుకొని పూజించుకో, పాద పూజలు శిరఃపూజలు అవన్నీ ఇక్కడెందుకు అన్నారు భగవాన్. శాస్త్రి గారు ఏమీ చెప్పజాలక శ్రీవారి ఆజ్ఞానుసారం తమ ఇంట్లోనే పటం పెట్టుకొని పూజించి ఆ రాత ప్రతి భగవాన్కు సమర్పించారు. నేనే దేవుణ్ణని, నేనే దేవినని పాంచభౌతిక దేహానికి పూజలందుకునే వారికి ఇది గుణపాఠం కదా అని మేమంతా అనుకున్నాము. ఆ పూజా విధానం నాగర లిపిలో ఉంది. నెల్లూరు వారికి తెలుగు లిపిలో కావాలి. అందువల్ల ఆ రాత పని నాకే సూచించారు భగవాన్. నాగరలిపి సరిగ్గా రానందున కొంతవరకు చూచి రాశాను. తెలియని చోట్ల మరొకరి చేత చదివించి తెలుసుకొని రాశాను. భగవాన్ అది స్వయంగా చూచి దిద్ది ఇస్తే సాఫీ రాశాను. దానిని నెల్లూరు పంపారు. 1944లో అది ప్రింట్ అయింది. ఆ తర్వాత నాగరలిపిలో కూడా అచ్చయింది. అవి ఆశ్రమ పుస్తక విక్రయశాలలో ప్రస్తుతం అమ్మబడుతూ ఉన్నవి. ఆశ్రమంలో కూడా అదే పూజ జరుగుతూ ఉంది. విశ్వనాథ స్వామి రాసిన రమణాష్టోత్తరము పూజా సమయంలో పఠిస్తున్నారు. అది 2-3 భాషలలో అచ్చై అమ్మబడుతూ ఉంది. భగవానులు ఈ పాంచభౌతిక దేహ పూజను అంగీకరించకుండుట ఇప్పుడే కాదు, గురుమూర్తంలో ఉండగా అన్నామలై తంబిరాన్ స్వామికి పూజ చేసినప్పుడు భగవాన్ గోడ మీద బొగ్గుతో దీనికి కావలసినది ఇదియే అని రాసి చూపినా వారు గ్రహించక మరుదినం అదే విధంగా చేయబోతే కుక్షి నింపుటకే అని రాసి చూపి పూజా సమయమునకు అక్కడ నిలువక బయటకు వెళ్ళారని, అంతటా ఆ తంపురాను ఆ పూజా విధానం విరమించారని రమణ లీలలో రాసి ఉంది. అదేగాక భగవాన్ స్కందాశ్రమంలో ఉండగా మొదలియార్పాటి, ఎచ్చమ్మ మొదలైన స్త్రీలు కొందరు పూలమాలలు, విడి పువ్వులు తెచ్చేవారట. మాలలు భగవాన్ మెడలో వేయాలని, పూలు పాదాల మీద చల్లాలని వారి కోరిక. భగవాన్ అది గమనించి పక్క గదిలో తమది ఒక ఫోటో పెట్టించి, మీ కోరికంతా అక్కడ తీర్చుకోండి పొండి అని సెలవిస్తే వారు ఆ ఫోటోకే అన్ని పూజలు చేసి తమ ఆశయం తీర్చుకునేవారట. ఎప్పుడు కానీ దేహాత్మభావనకు ఏమాత్రం చోటియలేదన్నమాట. ఓం నమో భగవతే శ్రీరమణాయ.